వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలుసుకుందాం. ఫస్ట్ వార్డులో బీజేపీ గెలిచింది. రెండో వార్డు బీజేపీ, మూడో వార్డు బీజేపీ, నాలుగో వార్డు కాంగ్రెస్ హనుమనాయక్ ఏదంటే జేపీ నగర్ కిందకు వచ్చేస్తుంది. ఐదో వార్డు కాంగ్రెస్ కరుణాకర్ రెడ్డి గెలుపు. ఆరో వార్డు కాంగ్రెస్. ఏడో వార్డు కాంగ్రెస్ బృంగి రత్నమాల 425 ఓట్లతో గెలుపు. ఎనిమిదో వార్డు కాంగ్రెస్ రెబల్ లలిత. రెబల్ గా వీళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. లలిత గణేష్ యాదవ్ గెలుపు, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి. తొమ్మిదో వార్డు వచ్చేసి కాంగ్రెస్. 10వ వార్డు కాంగ్రెస్ షేక్ ఇజాజ్ ఒక్క ఓటుతో గెలిచారు. నిజంగా ఓటే అండి. ఒక్క ఓటైనా 10 ఓట్లైనా 10,000 ఓట్లైనా గెలుపుని స్వీకరించాలి, స్వాగతించాలి. సో కేవలం ఒక్క ఓటుతోనే ఇజాజ్ గెలిచారు 10వ వార్డు నుండి. 11వ వార్డు బీజేపీ, 12వ వార్డు కూడా బీజేపీ, 13వ వార్డు బీజేపీ బోర నరసింహ 63 ఓట్లతో బృంగి ఆనంద్ కుమార్ గారి మీద ఆయన 63 ఓట్లతో గెలుపు కైవసం చేసుకున్నాడు. సో 14వ వార్డు బీఆర్ఎస్ భవన్ల మంజుల మధు గెలుపండి. 15వ వార్డు కాంగ్రెస్. 16వ వార్డు కాంగ్రెస్ పసుల లలిత 52 ఓట్లతో గెలుపు. ఇది మాజీ చైర్మన్ మన ఎడ్మా సత్యం గారు మీద వాళ్ళు ఈరోజు పసుల లలిత వారు దాదాపు 16వ వార్డులో 52 ఓట్లతో గెలుపు కైవసం చేసుకున్నారు. 17వ వార్డు కాంగ్రెస్ షానవాజ్ ఖాన్ గెలుపు. 18వ వార్డు కూడా కాంగ్రెస్. 19వ వార్డు బీఆర్ఎస్ నుండి షాహీద్ 32 ఓట్లతో గెలుపు కైవసం చేసుకున్నారు. 20వ వార్డు కాంగ్రెస్ లలిత శ్రీకాంత్ రెడ్డి గెలుపు. చీమల శ్రీకాంత్ రెడ్డి అనుకుంటాను, చాలా భారీ మెజార్టీతో వీళ్ళు గెలుపుని కైవసం చేసుకున్నారు. 21వ వార్డు కాంగ్రెస్ మబ్బు రామరాజు అంటే 159 ఓట్లతో గెలుపు కైవసం చేసుకున్నాడు. 22వ వార్డు కాంగ్రెస్ రాజేష్ గెలుపు. సో పార్టీల వారీగా మొత్తం మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు 14 సీట్లు కైవసం చేసుకున్నారు. బీజేపీకి 5 సీట్లు కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ కు వచ్చేసి 3 సీట్ల కానీ వాళ్ళు పరిమితం అయిపోయారు. ఒక్క సీట్ వచ్చేసి 8వ వార్డు అనుకుంటాను, స్వతంత్ర అభ్యర్థి ఉంగరం గుర్తు లలిత గణేష్ యాదవ్. సో వాళ్ళు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి మొత్తానికైతే 8వ వార్డు నుండి కాంగ్రెస్ రెబలు లలిత గణేష్ వాళ్ళు తీసుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మనం ఒక రకంగా అధికార పార్టీ అయితే 14 సీట్లను కైవసం చేసుకున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రౌండ్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం అయితే కొనసాగించారు. అట్లాగే ప్రజలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో వాళ్ళకు కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని 14 సీట్లకు వాళ్ళు కాంగ్రెస్ కల్వకుర్తి ప్రజలు వాళ్ళకైతే పరిమితం ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీని చూసుకున్నట్టయితే వాళ్ళు 1-2 సీట్లకు అని చాలా మంది కూడా వాళ్ళకు 2 సీట్ల కన్నా ఎక్కువ రావని చాలా సందర్భాల్లో చెప్పుకునే ప్రయత్నం చేశారు. మనం బీటీవీ నుంచి కూడా మనం గట్టిగా కష్టపడి వాళ్ళు కొంచెం కలిసిగా ముందుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, కేంద్ర నిధులతో ఎన్ని నిధులతో ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందినని చెప్పుకునే ఏదైనా కార్యక్రమం చేసినట్టయితే 4-5 సీట్లు వస్తాయని మనం ముందుగానే చెప్పినాం. మనం చెప్పిన ప్రకారంగానే వాళ్ళు 5 సీట్లకు వాళ్ళు పరిమితం అయ్యారు. 5 సీట్లు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కన్నా ఇప్పుడు బీజేపీ చూసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదాలో ఉంటుంది. ఫ్లోర్ లీడర్ గా వాళ్ళు కొనసాగింపు అయితే జరుగుతూ ఉంది. 5 సీట్లు అంటే మామూలు విషయం కాదండి. మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ గొప్పగా ప్రచారం చేసుకొని ప్రజలకైతే దగ్గరయ్యే ఆలోచన చేస్తూ ఉంది. కేవలం వాళ్ళకు 5 సీట్లు ఇచ్చి భారీగా వాళ్ళని అయితే ఈ రోజు 5 సీట్లు వాళ్ళని పెంచి ఈ రోజు కల్వకుర్తిలో కూడా బీజేపీ సత్తా ఏంటో అనే చాటే ప్రయత్నం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు మొత్తానికి 14 సీట్ల కైవసం చేసుకున్నారు. ఏదైతే 8వ వార్డు కాంగ్రెస్ రెబల్ లలిత, అట్లాగే 7వ వార్డు ఏదైతే మనకు చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు అని ఏదైతే చెప్పుకుంటున్నామో వారు కూడా చాలా భారీ మెజార్టీతో గెలిచారని 425 ఓట్లతో వాళ్ళకి అక్కడ ఆ సీటు 7వ వార్డు కైవసం చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి కూడా ముందు నుంచి కూడా అక్కడ ఒడి సైడే ఉంటుంది పోలింగ్. అక్కడ మొత్తం మీద అయితే కళ్ళు ముచ్చుకొని గెలుస్తారని ప్రచారం అయితే ఒక్కడైతే మనకు వినిపించింది. అదే రకంగా కూడా ఇప్పుడు మనకు ఎన్నికలు అయిపోయినాయి, ప్రచారం కూడా కౌంటింగ్ కూడా అయినప్పటికీ అనుకున్నట్టుగానే వాళ్ళకు 425 మెజారిటీతో కూడా బృంగి రత్నమాల గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇక్కడ చీమల శ్రీకాంత్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా మంచి మెజారిటీ ఇచ్చారండి. ఇక్కడ మనకు దాదాపుగా వాళ్ళకు కూడా 500 పైచీలకు వాళ్ళకు కూడా మెజారిటీ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా గ్రౌండ్ లెవెల్ లో కూడా ఏదైతే
పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ అభివృద్ధి పనులు కావచ్చు ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ కు 14 సీట్లు కైవసం చేసుకొని వాళ్ళొక ముందున్న అంటే చైర్మన్ అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్నారు. తర్వాత అయితే ప్రతిపక్ష హోదాలో అయితే బీఆర్ఎస్ అయితే కోల్పోయింది. బీజేపీ అదే స్థానాన్ని భర్తీ చేయబోతుంది. అక్కడక్కడ కొన్ని వాళ్ళల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ళు పోటీ చేసుకున్నారు. కలిసి ప్రచారం కూడా కొనసాగించారు. కలిసి మా ప్రచారంలోకి వెళ్ళి ప్రజలకు చెప్పుకునే ఆలోచన చేశారు. బీఆర్ఎస్ ఆటోమేటిక్ గా బీజేపీకి హ్యాండ్ ఓవర్ అయిపోయి బీజేపీ వాళ్ళని ముందు ఎన్నుకుంటే బీఆర్ఎస్ ఎన్నుకుంటే బీజేపీని గెలిపించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఏదేమైనా భారతీయ జనతా పార్టీకి అయితే 5 సీట్లకైతే వాళ్లకు ఒక స్థానాన్ని దక్కించే ప్రయత్నం చేశారు కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో. మొత్తానికి 14 సీట్లు కాంగ్రెస్, బీజేపీకి 5, బీఆర్ఎస్ కి 3, స్వతంత్ర అభ్యర్థి లలిత గణేష్ యాదవ్ గారికి 1, మొత్తానికి 22 వాళ్ళు మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి. ఇదండి గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి. మరొకన్ని గంటల తర్వాత మీకు క్లుప్తంగా ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారు, ఎవరు ఏ వాళ్ళలో ఎంత మెజారిటీతో గెలిచారు, ఎవరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ముందు వరుసలో ఉండి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఉంటారు. వాళ్ళని కూడా మనం పరిగణలో తీసుకొని ఆ రిపోర్ట్ కూడా మీకు చేరవేయడం జరుగుతుంది. మరి కొంచెం సమయంలో అది కూడా మీకు క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మీటింగ్. నేను ప్రసాద్, కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ఫలితాల వివరాలండి. థ్యాంక్ యూ సో మచ్.